సింహం ఆకారంలో రాజసం ఉంటుంది. దాని గాండ్రింపులో బేస్ ఉంటుంది. అందుకే సింహం అడవికి రారాజు అయింది. అచ్చం సింహంలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా ఆయన నడక నడత అన్నింటిలో కూడా రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయన వాయిస్లో బేస్ ఉంది. ఆయన బేస్ వాయిస్ ఎంత పవర్ఫుల్లో ఆయన మొదటి చిత్రం చిరుతతోటే తెలిసిపోయింది. ఈ అడవి నాదే, వేట నాదే, చిరుత అని ఆయన డైలాగ్ చెప్పినప్పుడు యాంటీ ఫ్యాన్స్ గుండెలు అదిరిపోయాయి. ఇక రెండవ చిత్రం మగధీరలో ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను అనే డైలాగ్ చెప్పినప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరొక 40 సంవత్సరాల వరకు టాలీవుడ్ను పరిపాలించే మొగుడొచ్చాడని. ఇకపోతే ఇటీవల రామ్ చరణ్ గారిని శివాజీ క్యారెక్టర్ ప్లే చేయమని కోరుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ అప్పీల్స్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ గారు అచ్చం శివాజీలా కనిపించే ఏఐ జనరేటెడ్ పిక్స్ కూడా వారు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేశారు. ముక్త కంఠంతో వారి వెలిబుచ్చిన అభిప్రాయం ఏమిటంటే రామ్ చరణ్ గారి రూపం మాత్రమే కాదు, ఆయన బేస్ వాయిస్ కూడా శివాజీ క్యారెక్టర్ పోషించడానికి అచ్చుగుద్దినట్టు సూట్ అవుతుంది అనేది. ఈ నేపథ్యంలో శివాజీ గెటప్స్లో ఉన్నటువంటి కొంతమంది ఇతర అగ్ర హీరోల ఏఐ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వారెవరూ కూడా శివాజీ క్యారెక్టర్కు సూట్ కావడం లేదనేది నెటిజన్స్ మాట. ఎందుకంటే ఆకారంలో మాత్రమే కాదు, బేస్ వాయిస్లో కూడా రామ్ చరణ్ గారిని కొట్టే మొనగాడే లేడని మూవీ లవర్స్ ముక్త కంఠంతో వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు బాబాయ్ పేరు, తాతగారి పేరు చెప్పుకుని పైకి వచ్చిన ఒక అగ్ర హీరోనే తీసుకుంటే ఆయనది కాస్త బొంగురు గొంతు అనేది విమర్శకుల అభిప్రాయం. అలాగే ఇటీవల ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఒక అగ్ర హీరో గొంతు కాస్త పేల గొంతు అనేది పరిశీలకుల అభిప్రాయం. అదేవిధంగా ప్రజెంట్ జనరేషన్లో మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ హీరోగా పేరు గడించిన ఒక అగ్ర హీరో యాక్టింగ్ పరిపూర్ణంగా చెయ్యలేరని, డైలాగ్స్ అంత బాగా పలకలేరనే విమర్శ ఉంది. అలాగే చాలా అందగాడుగా పేరు గడించిన ఒక అగ్ర హీరో శివాజీ క్యారెక్టర్ తగ్గ రస్టిక్ లుక్స్ అండ్ బేస్ వాయిస్ కలిగి లేరనేది పరిశీలకుల అభిప్రాయం. ఈ విధంగా ఆడ్ వన్ అవుట్గా ఒక్కొక్కరిని తీసివేస్తూ పోతే చివరికి మిగిలింది రామ్ చరణ్ గారు మాత్రమే. సో వన్ అండ్ ఓన్లీ పర్ఫెక్ట్ ఫిట్ టు ప్లే ద రోల్ ఆఫ్ శివాజీ క్యారెక్టర్ ఈస్ నన్ అదర్ దాన్ రామ్ చరణ్ గారు.